ఈరోజు స్థానిక ఎన్టీఆర్ మార్గ్ ఉన్నటువంటి వినాయక్ నగర్లో మిత్రుడు రమేష్ బాబు గారు వాళ్ళ తండ్రి గారు రంగనాయకులు గారు క్రీమ్ కోస్టా ఐస్ క్రీమ్ డిస్ట్రిబ్యూటర్గా తీసేసుకొని ఈరోజు దీని ఓపెనింగ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత చాలా ఆశ్చర్యకర విషయం ఏమంటే పైనాపిల్ ఉండేది, పైనాపిల్లోనే తయారు చేసి ఆ పైనాపిల్లో తీసుకొని తినేటట్టు పెట్టినారు. ఇక్కడ చాలా సంతోషంగా అన్ని ఫ్రూట్స్ ఆరెంజ్, మ్యాంగో, వాటర్ మిలాన్ ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడ అనంతపూర్ పట్టణంలో మొట్టమొదటిగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. టేస్ట్ కూడా చాలా రుచికరంగా ఉన్నాయి. కింద చూసాము. ఖచ్చితంగా వీళ్ళ వ్యాపార అభివృద్ధి కూడా దినాభివృద్ధి చెంది మంచిగా జరగాలని చెప్పేసి ఆ దేవుని ఆశీస్సులు వీళ్ళకు ఉండి పిల్లలు కాబట్టి పెట్టే ప్రతి ఒక్క వ్యాపారము అభివృద్ధి చెందితే భవిష్యత్తులో వాళ్ళు కూడా బాగుంటారని చెప్పేసి కోరుకుంటూ, కానీ ఏదేమైనా కూడా ఒక వినూత్నమైన క్రీమ్ కోస్టా ఐస్ క్రీమ్ రావడం అనంతపురం జిల్లాకు ఒక తలమానికం అని చెప్పేసి తెలియజేస్తూ, మనం అందరికి కూడా ఈరోజు ఈ క్రీమ్ కోస్టా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ మ్యారేజ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇప్పటికే వేల ఆర్డర్స్ వస్తాయని చెప్పేసి రమేష్ చెప్పడం జరిగింది. భవిష్యత్తులో కూడా వీళ్ళ వ్యాపార అభివృద్ధి పథకం నడచాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మేము బెంగళూరు నుంచి క్రీమ్ కోస్టా ఐస్ క్రీమ్స్ ఆపరేట్ చేస్తున్నాము. మా మెయిన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బొమ్మసంద్ర ఇండస్ట్రియల్ ఏరియా బెంగళూరులో ఉందండి. మేము గత 2.5 years నుంచి ఐస్ క్రీమ్ ఇండస్ట్రీలో రకరకాల వెరైటీస్, రకరకాల ఇన్నోవేషన్స్, ఐస్ క్రీమ్లో మనం జనాలకి అంటే మనం ప్రజలకి ఎట్లా అందిస్తే మంచిగా ఉంటుంది అని ఒక ఇన్నోవేషన్తో కొత్త ప్రొడక్ట్స్ని మేము లాంచ్ చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే ఫ్రూట్ వెరైటీస్, న్యాచురల్ ఫ్రూట్ వెరైటీస్, అసలు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అనేవి వాడకుండా ఓన్లీ ఫ్రూట్ పల్ప్తోనే ఫ్రూట్ వెరైటీస్ చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగా అనంతపురంలో ఒక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేశాము. రమేష్ గారు మా దగ్గర స్టాక్ పాయింట్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటున్నారు. సో ఇంకా ఐస్ క్రీమ్స్ గురించి అంటే ఇక్కడి నుంచి తాడిపత్రి, ధర్మవరము, ఇక్కడ నుంచి దగ్గరలో ఉండే టౌన్స్ అన్నిటికీ నేను సప్లై ఇస్తూ ఉంటారు. క్వాలిటీ పరంగా మాది ISO రిజిస్టర్డ్ కంపెనీ అండి. మాది బెంగళూరు నుంచి ఒక 8 జిల్లాలు మేము సప్లై చేస్తూ ఉన్నాము. హైదరాబాద్ సప్లై చేస్తాము, విజయవాడ సప్లై చేస్తాము. ఆల్మోస్ట్ అన్ని బెంగళూరు నుంచి తెలంగాణ, AP వరకు మాకు సప్లై ఉంది. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే మాకు ఓన్లీ న్యాచురల్ వెరైటీస్, ఫ్రూట్స్ ఐస్ క్రీమ్స్ మా స్పెషాలిటీ. అనంతపూర్ జిల్లాలో క్రీమ్ కోస్టా డీలర్ నేను. అనంతపూర్ జిల్లాలో ఒక ఫ్రూట్స్ వెరైటీస్ అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జిల్లాలో ఫస్ట్ టైం మనమే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అందులో కానీ మన ఐటమ్ తిన్న వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు కూడా ఆ టేస్ట్ మర్చిపోలేకపోతున్నారు. అందరూ అడిగిన వాళ్ళందరూ కూడా ప్రతిసారి అడుగుతున్నారు అనమాట. టేస్ట్ పరంగా కానీ, క్వాలిటీ పరంగా కానీ, అన్నిటి పరంగా కూడా నెంబర్ 1 ఉంది. అసలు మనకు ఆర్డర్స్ కూడా ప్రతిరోజు టేస్ట్ చూసిన ప్రతి ఒక్కరు చాలా ఆర్డర్స్ ఇస్తున్నారు. ఇది చాలా మాకు సంతోషం అవుతుంది. అంతేకాకుండా ఫ్రూట్స్ వెరైటీస్ దాదాపు అంటే ఒక 8 రకాల ఫ్రూట్ వెరైటీస్ మన కంపెనీలో ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. ఆరెంజ్, మ్యాంగో, సీతాఫల్, వాటర్ మిలన్, పైనాపిల్, ఇలా ఒక 8 ఫ్రూట్ వెరైటీస్ దాకా మొత్తం అన్నీ డెవలప్ అయ్యాయి. అనంతపురం జిల్లాలో ఫ్రూట్ వెరైటీస్ ఫస్ట్ మనమే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. అంతేకాకుండా ప్రజలకు కూడా మంచి క్వాలిటీ అందించాలనే ఉద్దేశంతో మా MD కూడా అదే పనిగా వచ్చి క్వాలిటీ కూడా ఇంకా తెలుసుకోవాలి అనేసి ప్రతిదీ దగ్గరుండి ఆయన ఇది చూసుకుంటున్నారు అనమాట. కాబట్టి క్వాలిటీ పరంగా ఎక్కడ కూడా మా కంపెనీ రాజీ అవ్వట్లేదు. కాబట్టి ప్రజలు కూడా ఎక్కడ పడితే ఏ పడితే తినకుండా మంచి క్వాలిటీ బ్రాండెడ్ ఐటమ్ తీసుకొని తింటే చాలా బాగుంటుంది అనేది మా ఉద్దేశం. కాబట్టి మా కంపెనీని కూడా పట్టణ ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన అనంతపురం జిల్లాలో మా ఆత్మీయులు మా వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ఫ్రూట్లో ఐస్, ఎప్పుడు ప్రపంచం అంతా ప్లాస్టిక్తో నిండిపోయి ఆ ప్లాస్టిక్ తినడం వల్ల క్యాన్సర్ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అద్భుతమైన అనుకుంటాను. ఎందుకంటే ఫ్రూట్లోనే ఐస్, ఎక్కడ ఫంక్షన్లోకి పోతే ప్లాస్టిక్ వేసి ఇస్తారు. ఆ ప్లాస్టిక్ తినడం వల్ల ఆరోగ్యాలు చెడిపోతాయి. అట్లా కాకుండా మంచి ఆరోగ్యకరమైన ఫ్రూట్, దాంట్లో ఐస్ ఎంత అద్భుతం ఇది.
చాలా గొప్ప పరిమాణం. మేమంతా సంతోషిస్తున్నాం. అందరూ ఫంక్షన్లకు కానీ దీంట్లో దీన్ని వాడాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఐస్ క్రీమ్ హెల్తీ ఆరోగ్యానికి అంత చాలా మంచిది. అది ఇప్పుడు మా మిత్రుడు ఎక్స్ కార్పొరేటర్ చెప్పిన విధంగా అయితే ఈ మనం ఆరోగ్యానికి హానికరమైన ప్లాస్టిక్ నిషేధానికి ఇది నాంది పలికిందని చెప్పేసి అనంతపురంలో మా మిత్రుడు ఐస్ క్రీమ్ షాప్ ఓపెన్ చేయడము. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి హైదరాబాద్, బెంగళూరు. అక్కడి నుండి కూడా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయ్యి ఎంతో సేఫ్టీ, ఆరోగ్యం అన్నమాట. ఐస్ క్రీమ్ అనేది మామూలుగా తిని కప్పు పారేస్తే అది కరిగేదానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మన ఫ్రూట్స్లో ఐస్ క్రీమ్ అనేది చెప్పేసి ఆరోగ్యానికి మంచిది, మనకి పర్యావరణానికి కూడా కాపాడుతుంది. నేచురల్ ఫుడ్గా మనం భావించి ఇది అందరూ ఆదరించాల్సిన కంపెనీ మనం కోరడమే జరుగుతాం. మా మిత్రుడు శ్రేయోభిలాష్ అయిన రంగనాయకులు గారి కుమారుడు ఈ ఐస్ క్రీమ్ది ప్రారంభం చేశాడు. ఈరోజు ఈ ప్లాస్టిక్ నిషేధం అనేది గవర్నమెంట్ ఎప్పటి నుంచో చెప్తుంది. దాన్ని చాలామంది పాటించలేకపోతున్నారు. అది పాటించే చాలా మంచిది. ఆ కార్యక్రమం తీసేసి ఈరోజు ఈ ఐస్ క్రీమ్స్ రకరకాల ఫ్రూట్ సైడ్ ఐస్ క్రీమ్స్ పెట్టడము మొట్టమొదటిసారిగా అనంతపురం వినాయక్ నగర్లో పెట్టడం చాలా సంతోషకరమే. ఇది ఇలాగే ఉండడం వల్ల క్యాటరింగ్ వాళ్ళు కూడా దీన్ని తీసుకొని, ప్రతి ఒక్క క్యాటరింగ్ వాళ్ళు కూడా దీన్ని వీళ్ళ దగ్గర తీసుకొని తక్కువ రేట్లకు వినియోగిస్తున్నాడు. కనుక మీరందరూ ఇక్కడ వచ్చి తీసుకొని ఆయన అభివృద్ధి చేస్తే 10 మంది తెలుస్తుంది. ఇంకొకరు దీన్ని చూసి ఆదర్శంగా ఇలాంటి షాప్ పెట్టాలా. ఇది చాలా సంతోషం. ఈ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కావాలని మరీ కోరుచు. ధన్యవాదాలు. న్యాచురల్ ఫుడ్స్ కింద ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఈరోజు అప్గ్రేడ్ అవుతున్నారు. నేను యాజ్ ఏ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్గా 5 ఏళ్ళు ఇక్కడ పనిచేశాను. నేను పర్యావరణం దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాస్టిక్ని చేసింది. నిజంగా ఈరోజు రమేష్ని నిజంగా కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఇది ఖచ్చితంగా బిజినెస్ సక్సెస్ అవుతుంది. ఇది ఎందుకంటే ఈరోజు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఈ ఆరోగ్యాలు కెమికల్ వల్ల క్యాన్సర్ ఇట్లా వచ్చి జరుగుతూ ఉంది. మరి ఈరోజు కరెక్ట్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏం ఆలోచన ఉంది అనే దానికి వీళ్ళు అప్డేట్ అవుతున్నారు. నిజంగా ఇది మొత్తం దిశలుగా ఇది వ్యాపించాలా. ఈ న్యాచురల్ ఫ్రూట్స్లో తినడం, ఒరిజినల్గా ఐస్ క్రీమ్ ప్రతి ఒక్కరికి సేఫ్టీ. ఇది ప్రజలందరూ కోరుకుని ఇది నిజంగా విస్తృతంగా ప్రచారం చేయాలా. మనం కూడా ఒక పౌరుడిగా చేయాలా. వీళ్ళు ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇది సక్సెస్ ఖచ్చితంగా అవుతుంది. ప్రజలందరూ కూడా దీన్ని ఆదరిస్తారని నేను తెలియజేసుకుంటూ వీళ్ళు ఇద్దరికి, మన బెంగళూరు నుంచి వచ్చిన మా మిత్రుడికి, మా రమేష్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. కంగ్రాచులేషన్స్. ఇది ఖచ్చితంగా మేము కూడా ప్రమోట్ చేస్తాం. నేను ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్టేట్ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టాం మేము ఈ ప్లాస్టిక్ని చేయమని చెప్పి ఇదని చెప్పి. ఇది కరెక్ట్ టయానికి ఇది వచ్చింది. నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఈ ప్రోగ్రాంకి రావడం వల్ల. ఇది ఖచ్చితంగా ప్రజలందరూ ఖచ్చితంగా ఆదరిస్తారు, జరుగుతుంది.